ప్రభు అంటున్న మాట తెలుసా, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నేను అన్న మాట చదివారు కదా, ఇందాక చదివింది కదా, జరగాలనుకుంటున్నావు అద్భుతం. 10 మంది జరగాలనుకుంటారు, ఇంకా వెళ్తా విమానం వెళ్తుంది అనుకోండి, అందులోంచి ఏదైనా బ్యాగ్ గడిపోయి మన ఇంటి మన పత్తి పళ్ళు మన ప్లాట్ మీద మన బిల్డింగ్ మీద పడిపోతే బాగుండు. అది అద్భుతం. అలా కనీసం ఇది మొత్తం ఇంకా పడ్డదే, ఇంకా ఛాన్స్ ఇంకా అది కదా అద్భుతం. ఇదిగో నీ జీవితంలో సస్యశ్యామలత అనేది అద్భుతంతో దేవుడు ప్రారంభిస్తాడమ్మా. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైన మేలుల చేత నేను నింపడానికి దేవుడు ఇష్టపడదు. ఎవరినే దేవుని మాట వినవా. చాలామంది చాలాసార్లు పేదల గురించి చాలాసార్లు చెప్పి, ఒక మాట విన్నాడో లేదో దోని నిండిపోయిందంతే. యోహాను దేవుడు చెప్పిన మాట విన్నాడో లేదో ఆయన కార్యదర్శిగా నిలబడ్డ. ప్రవక్తలే కానివ్వండి, భక్తులే కానివ్వండి, వీళ్ళందరూ ఎవరి పేరట విన్నారట? దేవుని మాట శ్రద్ధగా విన్నారు. వినటానికి ఇష్టం, వేగిరిపడు. కొంతమంది రివర్స్ చేస్తారు, వినటానికేమో నిదానించి మాట్లాడతారు, మాట్లాడడానికి అసలు కొంతమంది ఏం మాట్లాడతారో అలాగే తెలియదు. అక్కడ సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అని అనగానే వీడొచ్చి అంటారు సూర్యుడు పచ్చగా అవటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. అలా మాట్లాడే మాటకైనా పొంతన ఉండదండి. ఏం మాట్లాడతారో అలాగే తెలియదు. అక్కడ జరిగేది ఒకటి, ఇలా మధ్యలో వచ్చి దూరి మాట్లాడేస్తారంటారు, పెట్టి అలా ఏదో మాట మాట్లాడాలి అంతే. అలాంటి వాళ్ళు నేను చూశాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలి సార్, అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించాలి. దావీదు యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్ళిన వెంటనే ఏం చేస్తానో తెలుసా, ఇగో అరే బాబా ఆగండి. యుద్ధంలోకి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా, జాగ్రత్తగా ఉంది. అక్కడ గొలియాతు ఎన్ని అడుగులు ఉన్నాడో, ఎవరెవరిని పిలుస్తున్నాడో అది పరిశీలిస్తున్నాడు. ఎందుకు? ఒక్క దెబ్బ ఎలా వేయాలో దేవుడు ఆల్రెడీ మైండ్లో పెట్టేశాడు. అందరూ భయపడిపోతున్నారు బాబు అని. కానీ బాలుడైన దావీదు, అక్కడ రాయబడి ఉంది, టీనేజ్లో ఉన్న దావీదు ప్లాన్ వచ్చేసింది అంతే. అబ్బాయి ఏంట్రా అంటుంటే, ఒరే నువ్వు వాళ్ళ మధ్యలో కలము, నువ్వు చచ్చిపోతారు అని అంటుంటే, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అని ఫస్ట్ సంభాషించాడు, చూశాడు. మనం అనుకోండి, మనం ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి పర్లేదు, ఇవ్వకుండా కొంతమంది ఇస్తూ ఉంటారు, అలా ఇవ్వకూడదు. జరిగిన విషయం ఏంటైతే పరిశీలించి ఒకటే దెబ్బ వేసాడు శత్రువును. అంటే అట్టి జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు